ఇగో వట్టు నీ 3 రూపాయలు. 3 రూపాయలు ఏంది? ఇన్నడు పైసలు ఓడిస్తాడు. అయ్యో మర్చిపోయినా సేటు, రేపు పట్టుకొస్తా. నువ్వు ప్రతిదినం ఇట్లనే చేస్తున్నావు. పైసలు చెల్లి తీసుకోవా? ఇంట్లోనే ఉన్నాయి సేటు, రేపు యాదమరకుండా తీసుకొస్తా. నువ్వు బట్టు. అరే రేపు పైసలు ఇస్తాను నీళ్ళు పోయి, లేకపోతే పోయాక్. నీ మొగుడేమో కళ్ళు దుకాణంలో బాకీ పెడతాడు, నువ్వేమో ఈడ బాకీ పెడతావు. ఏమున్నవే నిన్నెప్పుడో ఒకసారి పడతా. నీకెన్నిసార్లు చెప్పినా నీళ్ళగాడికి పోయేటప్పుడు నన్ను లేపమని. ఆటో తీసుకొస్తుండే కదా. వద్దులే బావా, నువ్వు అసలే రాత్రి ఆలస్యంగా వండినావు. మళ్ళీ పొద్దునే లేసుడు ఎందుకు? ఇగో పోరడు కూడా నీతో నడవట్టే. ఓ గింత దూరానికే మస్తు ఇదైపోతున్నావు. రే జంగా తెల్లచ్చన్లు ఎప్పుడు అన్నా? 3 రోజుల. ఇంట్లో పేరుకి మొగుడున్నాడే గాని దేనికి పనికిరాడు. అదే అండి చెప్తాను కూడా వస్తుండే కదా. వస్తావు, వచ్చి ఏం బిక్తావాడా? అయ్యో పొద్దుగాల మళ్ళా చురు చేసినాలే. తాగుబోతోండి చేసుకున్నందుకు నాకు, గప్పిరికొని చేసుకున్నంత దానికి, ఇద్దరికి గిట్లనే కావాలే. తూ నీ అవ్వ ఎప్పుడు బర్రె కొడుతుంటావు. ఏమైందా చెప్పసలు? ఇంకేం కావాలా? ఈ ఊర్లో ఆడలకి ఏం జరగాలో అదే జరిగింది. ఆడ దొంగితే చాలు సొల్లుగా అచ్చుకుంటూ చూస్తారు. బద్మాష్ బాడుకోవాలి. సావైనా రాకపోయే ఎదవలకి. 5 ఊరంతా సావాలి నానే. ఎందుకు వదులుతుంది ఏమరా? ఏమైంది? మళ్ళా చురు చేసింది. పొద్దుగాల గుద్దలు దమ్మైతుంది నా పిల్లంతో. మంచిగా అయింది, నీకు కావాల్సిందే. రే చెల్లి దగ్గే ఇక్కడ రా. మళ్ళీ వస్తుందినా? రమ్మన్నానా? ఏమైందే? దానికి 3 రోజులు చల్లచల్లు ఉన్నాయి. అయ్యో నువ్వు జల్దీ పోయి స్నానం చేయయ్యా, పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది. ఇట్లా రా. వదిన ఇడిచిపెట్టు. ఉండదునా? రాముల చెప్పిందిగా, వాళ్ళు ఇడిచేయలేదు. నిన్ను ఏమన్నా అన్నాడా? వదిలేజంగా ఆ సర్పంచ్ మనుషులతో మనకెందుకు? అరే ఎన్ని దినాలు వదినా? ఇట్లా ఎన్ని రోజులు వదలాలి? ఫోన్లే అయ్యా, మంచికి పోయినా చెడే అవుతుంది. గలని మనం ఏం చేయలేం. మీ అన్నకి అన్నీ చెప్పి పరేషాన్ చేయలేను. ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత? అన్న కొద్దులే, వాళ్ళ నేను చూసుకుంటా. వదిలేమన్నా వదిలేసాయి. అరే అట్లా మాట్లాడకు. అరే పల్జిగా ఇంట్లో ఆటో పెట్టుకుని సైకిల్ దించడం నీ అమ్మ. నువ్వు తక్కువ అనుకున్నావా? డీజిల్ పైసలు ఎవరిస్తాడు బే? అయినా పోలీస్ అయిదాం అనుకుంటున్నావుగా. తొక్కు, తొడలు గట్టిగా అవుతాయి. ఇది అన్ని గట్టిగా అవుతాయి. అయినా మన ఊర్లో వంకాయలేనట్టు పక్కూరు పెంచుకున్నాడేంద్రా? నీకు తెలవదురా బాయ్, కూరగాయలు మంచిగా లేకుంటే వద్దంతా వలగొడతా నా పెళ్ళం. ఓడి అమ్మ, ఇంతగానో భయపడతావరా రాములకి? నీకు ఇప్పుడు తెలవదురా, పెళ్లి అయితే తెలుస్తుంది. మనం ఏం పని చేసినా దిమాగ్ ఖరాబ్ ఉంటది పిల్లలతోటి. మరి వంకాయలకి భయపడ్డేంద్రా? ఇంట్లో వంకాయ వద్దు కానీ ఊర్లో వంకాయలు కావాలి. ఏంది? అరే అరే ఎందుకు అవుతున్నావు? ఆడు చూడరా, చేతబడి చేసిరో దేన్నైనా బలిచ్చిర్రు ఎవరికెరిక. గిసమంటే చూస్తే నాకు జల్లు మంట దొల్లు. ఓ ఏం రో, నువ్వు గిసుంటూ కూడా నమ్ముతావరా? అరే అసలే మన ఊళ్ళో చేతబడులు చేస్తురని పుకాలు కూడా వినబడుతున్నాయి. గసంటప్పుడు గిసంటు దాడితే గాలిపోయే గంప గుద్ద తాలించుకున్నట్టే. నువ్వు తీరా ముందు.
ఏందో ఏమో గానీ నువ్వు ఊకుకే పరేషాన్ అవుతున్నావు. మరి వంకాయలు వద్దా? వంకాయలు మాట తిక్. అమ్మా సరే పని చేద్దాం. ఆ మసీద్ కాడికి వెళ్ళిపోదామా? జర్రంత దూరం అవుతుంది అంతే. సరే పోదాం పద. తోయిరా బాయ్. అరే రా, ఆడు మన కొబ్బరిగాడు కదా. అవు అన్నే. మరి ఇదంతా తొక్కుడు పోతుండు కల్దేంగినియా? పాపా పాపా లెక్క పెట్టు. మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. పోయి కాల్చలు కడుక్కొచ్చుకా బావా, పెట్టుకొస్తా. లక్ష్మి అట్లా పోయేస్తా. ఏమరా మళ్ళీ అంత మంచేనా? అవునా పోరగాడు పండుకుండా సైదులు నిన్నటి ముచ్చట చెప్పాలే, సార్ లైన్ నుండి బండాడు పోని. ఈ లోకాన్ని నడిపించే సుఖంరా, అది కావాలంటే బీతోడు కాలి కింద ఉండాలి, ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా? పొద్దుగాలని పొగరు చూసిరా అయ్యా? బండి మీది మీదికెళ్ళి పట్టుకపోతుండు. ఆనికి పొగరు ఎక్కువ, ముండకి సోకు ఎక్కువ. సైదులు నాకు అది కావాలరా. ముందైతే మీరు సర్పంచ్ గాండయ్యా, ఆ తర్వాత దానంతట అదే మీ తానికొస్తుంది. అరే ఊరి కోసం కాకపోయినా దానికోసం అని అవుతారా? ఆడుండంగా అవుడు కష్టమే అయ్యా.
ఆడు సస్తే అయితేనంటావారా? పట్నంకెళ్ళి పైల్వాన్ దొరకరమ్మంటావా? గాన్ని చంపితే మనం చంపినట్టు ఉండొద్దురా, గా దేవుడు చంపినట్టు ఉండాలి. జర పెట్టుకొని తినయ్యా, నేను కానీ బట్టలు నలిసి వస్తా. ఎన్నిసార్లు వండుతావా ఈ వంకాయ కూర? తిని తిని నోరంతా వద్దాడుతుంది. ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి బావా, మాపటికి నువ్వే తీసుకురా. సర్లే తెస్తుంది. ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి శుభగ్రహమైన గురువు చంద్రుడు కలిసి పక్క పక్కనే సయ్యాటగా ఉన్న విధంగా మనం సాక్షాత్తు ఆ ఖగోళంలో ఆ ఇరువురిని చూడవచ్చు. కనుక ప్రతి రాశి వారు ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు ఆకాశంలో కనపడేటువంటి గురు చంద్రుని దర్శించండి. ఆ దర్శనం ఏం చేయాలనేది మనం మధ్య మధ్యలో చూస్తున్నాం. ఏ తేదీని ఎలా చేయాలి ఏంది అప్పుడే తినేసినావా? ఏంది బావా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం మీదకెళ్ళి లేవద్దని. ఇప్పుడు అన్నం ఏం చేయాలి? కూరగానికి తినబెట్టు. అరే అంత ఆగంలో ఏడకపోతున్నావు? ఏమైంది మావా? ఏం చెప్పాలరా, అంతా నా కర్మ. ఏమైందో చెప్పరాదే. నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పోరోడు బండి తనుకుతుండు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పోరాడు మీద పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయని ఇక్కడ తీసుకొచ్చేది. వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండిని గుద్దామని మమ్మల్ని కొట్టి ఈడ కూర్చోబెట్టారు. సరే సరే ఏడవ, నేను పోయి మాట్లాడొస్తా. ఏమ్రా కొమిరిగా, గుద్దలు బాగా బలిసినాయిలే, మా మీదే ఫిర్యాదిస్తారా? అంత గనం బలిసింది ఆబే. తప్పైపోయింది, మాఫ్ చెయ్యయ్యా. ఊర్లో పెద్ద మొగోనివైన ఆవురా, అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు, అందుకే పంచాయతీకి వచ్చినావా? తప్పైపోయిందయ్యా, నీ కాలు మొక్తయ్యా. గప్పిల్ల పట్టణంలో చదువుకొచ్చిందయ్యా, ఇక్కడ పద్ధతులు తెలవాయి. ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయ్యా, జర మాఫ్ చేయండి అయ్యా. అయ్యా 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 బాంచనయ్యా, అయ్యా అయ్యా మీ కాలు మొక్కుతారా? రే కొమరే, అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి. నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడా ఏంది? ఇంకోసారి గిసువంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినామనుకో బొక్కలేసి నూకుతా, అర్థమైందా? పో. అట్నయ్యా. కానీ కట్లెట్ చేసినవేంద్రా, బొక్కలో ఏమన్నా కదా? నువ్వు ఆగబే. కొమిరి, కిసువంటి పంచాయతీలు నీకు అవసరమా? అయినా కీ అన్నీ నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటావురా? ఏముంది మామ, మనోళ్ళందరూ మంచిగుంటే గంతేసాలు. వస్తా. ఏం చదువుతున్నావు అమ్మా? జర్నలిజం చదివినన్నా, నేను లాగితే జాబ్లో జాయిన్ కావాలి. ఏం చెప్పినావు అర్థం కాలే గాని మంచిగా చదువుకో అమ్మా. అట్నే అన్నా. పోతా మళ్ళా. పోయిరా బిడ్డ. అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్న. కాకా ఒక చాయ్.